బావా పెళ్ళా పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకు చెప్తుంటే అచ్చిరాట్లేదు హే, అందుకే ఇంట్లో వాళ్ళు చెప్పొద్దని చెప్పారు. రే నీకన్నా ఎక్కువ జీతం ఉన్న నాకే పెళ్ళంటే భయం వేస్తుంది. నువ్వు ఎలా చేసేసుకుంటున్నావురా? శాలరీ ఏముంది బావా, కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే సరిపోద్ది. ముద్ర మాటలు మాట్లాడుతున్నారు మీరు, అర్థమయ్యేలా చెప్పండి. నీకు మా చిన్నమ్మ గారు అబ్బాయి గుర్తున్నాడా? లాస్ట్ ఇయర్ పెళ్ళయింది కదా అబ్బాయికి. ఆడే పెళ్ళైన 6 నెలలకి యాక్సిడెంట్లో. అయ్యో, ఆడికి అలా అయిన తర్వాతే లైఫ్ అనేది ఎంత అన్ప్రెడిక్టబుల్, మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందని నాకు అర్థమైంది. అందుకే నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. టర్మ్ ఇన్సూరెన్సా? ప్రమాదం అనేది ఎప్పుడు ఏ సైడ్ నుంచి వస్తుందో తెలియదు బావా. అందుకే మనకి ఏదైనా జరిగితే మన ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు, హాస్పిటల్ బిల్స్ అన్నీ పే చేయాలంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ప్రీమియం అయ్యి ఎక్కువేమో కదా బావా, నెలకి 400 నుంచి 500 ప్రీమియం కట్టామనుకో కోట్లలో కవరేజ్ వస్తుందరా. యాక్సిడెంటల్ కవరేజ్లు అయ్యి ఉంటాయా? యాక్సిడెంటల్ కవరేజ్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ కూడా కవర్ అవుద్ది బావా. ఒకవేళ మనకి ఏం అవ్వకపోతే కొన్ని ప్లాన్స్ రిటర్న్ ప్రీమియం కూడా ఇస్తాయి. పైగా ఇప్పుడు జిఎస్టీ లేదు కాబట్టి తక్కువ ప్రీమియం కడితే ఎక్కువ కవరేజ్ వస్తుందిరా. నా బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి ఉన్న ప్లాన్స్ అన్ని కంపేర్ చేసి మీకు ఏ ప్లాన్ సూట్ అయితే అది తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటే 15% డిస్కౌంట్ వస్తుంది. మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ మీ చేతిలోనే ఉంది.